ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీల బట్టల గురించి, డిజైన్ డ్రెస్‌ల గురించి సోషల్ మీడియాలో ఫోటోలు, వార్తలొచ్చుడు మస్తు కామనే. జనాలు ఆ ఫోటోల్ని షేర్ చేసుకునుడు, ఫ్యాన్స్ ముడుచుకుంటా ఫోన్‌లల్ల వాల్ పేపర్‌లో, స్టేటస్‌లో పెట్టుకునుడు అంతకంటే కామనే. కానీ ఓ సీఎం డ్రెస్సింగ్ స్టైల్ మీద, ఆయనేసుకున్న బట్టల మీద మాత్రం ఏనాడు ఏ పార్టీ పవర్లుండంగా గూడా ఇంతగనం చర్చ గాలేదు. ఫోటోలు, వీడియోలు వైరల్ గాలే. ఎవలి గురించో జెప్తున్నానో అర్థమయ్యే ఉంటదిగా. ఆ! సీఎం విజయ్ మళ్ళా కొత్త డ్రెస్సింగ్‌తోని ఇట్లా సందడి చేసిండు. సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు సీఎం పదవిలుండి కూడా డ్రెస్సింగ్ తోని సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాడు దళపతి విజయ్. ప్రమాణ స్వీకారం నాడు తమిళనాడు కట్టుబొట్టుకు డిఫరెంట్ గా కోటేసుకొని కానొచ్చే వరకలా అయాలు ఒక్కనాడే స్పెషల్ గా అట్లా కానొస్తాడు కావచ్చు అనుకున్నారంతా. కానీ అయ్యాల సంధి నిత్య సూటు బూటుతోనే కానొచ్చి ఇదివరకున్న సీఎంలు వేరు నేను వేరు అని డ్రెస్సింగ్ కాంచి డెసిషన్స్ దాకా అన్నిట్లో ఆయన మార్కు చూపిస్తున్నాడు. ఇక ఇయ్యాల మాత్రం ఫర్ చేంజ్ అనుకుంటే పంచకట్టులు కానొచ్చి సందడి చేసిండు. ఇట్లా విజయ్ యాక్ట్ చేసిన లియో జననాయకన్ సినిమాల కో ప్రొడ్యూసర్ జగదీష్ అంటే ఆయన కొత్తిలు కట్టుకొని ఇళ్లకు పోతే ఆ దావత్కు విజయ్ని పిలిచిండు. ఇక ఎంత బిజీగా ఉన్నా కానీ తీరిక చేసుకుని ఇట్లా పంచకట్టుతోని పట్టుబట్టలు వేసుకొని కార్లో వచ్చి హాజరుపడి కంగ్రాట్స్ చెప్పిపోయిండు. ఇక దావత్ల విజయ్ను డైరెక్ట్ చూసిన వాళ్ళంతా చిన్న గుషి కాలేదు పోరి చుట్టాలంతా. ఇక విజయ్ సీఎం అయినాక ఫస్ట్ సారి ఇట్లా పంచకట్టలు కానొచ్చే వరకలా దళపతి ఫ్యాన్స్ అంతా మురిసిపోతుంటా ఈ వీడియోలను స్టేటస్లు ఇన్స్టాలో పెట్టి సంబరపడుతున్నారు. ఈయన ఇట్లా దావత్ కొచ్చుడు ఓ ముచ్చట అయితే ఇంకో ముచ్చట కూడా ఇంటర్నెట్లో తిరగబట్టింది. మరి లియో సినిమా కో ప్రొడ్యూసర్ ఇంటి దావత్ ఉంటే హీరోగా చేసిన విజయ్ వచ్చిండు. సరే మరి ఆ సినిమా హీరోయిన్ త్రిషనే కదా, ఆమె రాలేదా? ఆయనతో విజయ్ త్రిష ఇద్దరు కూడా వచ్చినా అనుకోకుంటే ఇద్దరు కలిసినా ఇట్లయినా కానీ ఇంటర్నెట్ బ్లాస్ట్ అయ్యి సోషల్ మీడియా తలగబడిపోతుండే ఈ పాటికి అనుకుంటా నెటి జనాలు కామెంట్లు వేస్తున్నారు. ఏం పోరి కలిసి కానొస్తేనేమో ఏదో ఉందనుకుంటే ఎక్కిరించుకుంటూ రాస్తారు, రాకుంటేనేమో ఎందుకు రాలేదో మరి అని అనుకుంటే ఎచ్చులు కచ్చకాయాలనుకుంటా ముచ్చట్లు ముగ్గటేసుకుంటారు. కానీ విజయ్ ఇట్లా బయట కానొస్తేనే ఇంత సందడి ఉంటే రేపు అని యాక్ట్ చేసిన ఆఖరి సినిమా జననాయకన్ సినిమా రిలీజ్ అయ్యి 70mm లో దళపతి కానొస్తే ఇంకేరేం సెలబ్రేషన్స్ ఉంటాయో ఏమో పోరి. నిన్న మొన్నటి సంధి విగ్రహాల పంచాయతీతోని ఆగ్రహాలు చూయిస్తున్నారు కదా అంతటా. రోషయ్య విగ్రహం అంటిరి, వెనకశిరి ఎస్పి బాలు విగ్రహం అన్నారు, ఎంబటే ఎన్టీఆర్ బొమ్మ అంటిరి. ఇగో ఇట్లా వ్యతిరేకిస్తున్నా గానీ అతి గౌరవాలతోని హైదరాబాద్ లో విగ్రహాలు పెడుతుండే వరకల్లా ఏపీ సీఎంకి ఇగో గిట్లా కొత్త విగ్రహం డిమాండ్ పెట్టి చంద్రాల్ సారుకు చక్కెర వచ్చినంత పనిచేసిరిల్లు. ఇది ఇప్పుడు చెప్పురి చంద్రాల్ సారు, తెలుగోళ్ళమంతా ఒకటే కదా, ఒకరినొకరు గౌరవించుకోవాలి కదా, రెండు కళ్ళు కొబ్బరి చిప్పలు అనుకుంటా మాట్లాడతారు కదా. ఏది లెటర్ కు జవాబు ఇరు చూద్దాము. అసలు ముచ్చట ఏందంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలనుకుంటా తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరం కేలి ఏపీ సీఎం చంద్రబాబుకి లెటర్ రాసిరు. ఇట్లా విగ్రహానికి సర్కార్ తరపున మీరే అమరావతి పరిధిలో మంచి సరిపోని జాగా చూసి పెట్టురు అనుకుంటా డిమాండ్ చేసిరు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆంధ్రుల విగ్రహాలు వరుస పెట్టి ఓదానని కోటి పెడుతున్నారు కదా, మరి మా రాష్ట్రంలో గొప్పోళ్ళయ్యి మా తెలంగాణ కోసం మలిదశ ఉద్యమానికి ఊపు తెచ్చి ఇలా ఎవరి రాష్ట్రం వాళ్ళకై ఎవరి పాలన నిమ్మలంగా చేసుకునేటందుకు కారణమైన వాళ్ళే కూడా మీ రాష్ట్రంలో పెట్టాలి కదా. ఇట్లా ఒకరి చరిత్రను ఒకరి గొప్పతనాన్ని ఇంకొకరు గౌరవించుకోవాలనుకొని మీరు కూడా జాగిస్తే మంచిగుంటది. ఎంత ఏర్పడ్డా కానీ ఒకటే భాషనేనాయే, తెల్లాలేస్తే ఒకరి రాష్ట్రాలకు ఒకరు వచ్చిపోతుట్టుమేనాయే. కాబట్టి వచ్చే తరాలకు కూడా ఆయన గొప్పతనాన్ని చెప్పినట్టు ఉంటది, మన తెలుగు రాష్ట్రాల దోస్తాను పరస్పర గౌరవం కూడా చూపించినట్టు ఉంటది. అందుకే మీరు ఆలస్యం చేయకుండా పచ్చపెన్తో సంతకం చెక్కే తీరు పాజిటివ్ గా స్పందించి పనితనం చూపిస్తారని జల్దీనే జాగిప్పిస్తారని మేమంతా ఆశిస్తున్నాం అనుకుంటా పాయింట్ టు పాయింట్ రాసుకొచ్చి పంపించారు. ఇట్లా ఇక ఈ లెటర్ సీఎం ఆఫీస్ లో సీరియస్ గా ఎంతమంది చూసిరో తెలియదు కానీ ఇంటర్నెట్ లో మాత్రం ఇరుగా మరగా తిరుగుతుంటా ఇప్పుడు బాబు సార్ బరాబర్ సమాధానం చెప్పాలనుకుంటా పోస్టులు వేస్తున్నారు. అయ్యి బాబోయ్ మీ సపరేట్ రాష్ట్రం కోసం బోర్ అన్నోళ్ళవి మా దగ్గర ఎలా పెడతామండి అని అక్కడికి వెళ్ళి ఒక్క మాట వచ్చినా ఇక్కడికి వెళ్ళి కట్టల కొద్ది కౌంటర్లు కామెంట్లు వచ్చి పడతాయి. మళ్ళా అంటే మీరైతే మా హైదరాబాద్లో పెట్టుకోవచ్చు, మా స్వరాష్ట్ర సిద్ధాంతకర్తలై మా బతుకుల కోసము బాగు కోసము గొట్లాన్నోలే మాత్రం బెటరా అని అనుకుంటే గట్టిగానే అరుచుకునే తందుకు చూస్తున్నారు అంతా. మరి ఈ లెటర్ ముచ్చట మీద చంద్రాల్ సార్ ఏం జవాబు చెప్తారో చూద్దాం ఆగురి.